మొక్కలను పీకినప్పుడు ఏడుస్తాయట. మొదటిసారి వాటి సౌండ్ను రికార్డ్ చేసిన ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలట. అవునా? ఇదెట్లా? మొక్కలను పీకినప్పుడు అవి ఏడుస్తాయని ఇజ్రాయెల్ సైంటిస్టులు గుర్తించిరట. ప్రపంచంలోనే మొదటిసారిగా మొక్కల శబ్దాన్ని వాళ్ళు రికార్డ్ చేసిరట. ఇజ్రాయిల్లోని టెల్ అవీవ్ వర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు మొక్కలపైన పరిశోధన చేసిరట. మొక్కలను పీకిన తర్వాత అవి సౌండ్ చేసినట్టు గుర్తించిరట. అల్ట్రాసోనిక్ ఫ్రీక్వెన్సీస్లో వాటి శబ్దాలు రికార్డ్ చేశారు. వేర్వేరు సందర్భాల్లో మొక్కలను పీకితే వేర్వేరుగా అరుస్తాయని వెల్లడించారట. మొక్కలు ఒత్తిడిలో ఉన్నప్పుడు పీకితే అవి గట్టిగా అరుస్తాయి, ఏడుస్తాయి. తమ చుట్టూ ఉన్న ప్రపంచానికి తమ ఒత్తిడిని కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగించే పద్ధతుల్లో ఇది ఒకటై ఉండొచ్చు. ప్రశాంతంగా ఉన్నప్పుడు కూడా మొక్కలు సౌండ్ చేస్తాయి. ఆ శబ్దంలో సమాచారం కూడా ఉంటుంది. ఆ శబ్దాలు మనం వినలేం, జంతువులే వినగలవు. ఈ నేపథ్యంలో మొక్కలు జంతువుల మధ్య ఇంటరాక్షన్ జరగడానికి అవకాశం ఉన్నది. అలాగే కీటకాలతో కూడా మొక్కలు సంభాషిస్తాయని వర్సిటీ సైంటిస్ట్ లిలాచ్ హడాని తెలిపిరట. ఇది గమ్మత్తున్నది. మరి సైంటిస్టులు చెప్పిన విషయంగా చెప్తా ఉన్నారు. ఒత్తిడిలో ఉన్నప్పుడు మొక్కల్లో అనూహ్యమైన మార్పులు జరుగుతాయి. ఆ సమయంలో అవి సువాసనలు వెదజల్లుతాయని, వాటి రంగు రూపాన్ని మార్చుకుంటాయని వెల్లడించారు. టొమాటో, పొగాకు మొక్కలపైన తమ బృందం పరిశోధన చేసి ఈ విషయాలు కనుగొన్నదని, ఆ మొక్కలపై ఒత్తిడి ఉన్నప్పుడు లేనప్పుడు ఈ రీసెర్చ్ చేశామన్నారు. ఒత్తిడి లేని మొక్కలు, కోసిన మొక్కలు, డీహైడ్రేషన్కు గురైన మొక్కలు చేసే శబ్దాలు గుర్తించడానికి మెషిన్ లెర్నింగ్ ఆల్గారిథంకు ట్రైనింగ్ ఇచ్చామని వివరించారట. సో ఈసారి నుంచి మొక్కలు ఏమన్నా ఇక్కడి నుంచి అక్కడ, అక్కడి నుంచి ఇక్కడ పెట్టేటప్పుడు జాగ్రత్తగా చేయండి. ఎందుకంటే వాటికి కూడా ప్రాణం ఉన్నదని చెప్తా ఉన్నారు శాస్త్రవేత్తలు. అది ప్రాణం ఉన్నదని ఎప్పుడో చెప్పినారు, బట్ అవి మాట్లాడతాయట.